ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. నారాయణ సమారంభం శ్రీ శివానంద మధ్యమం రామానంద అవధిమహం వందే గురు పరంపరం యోగీశ్వరం ప్రణమామ్యహం. శ్రీ రామానంద మహామతం యోగాభ్యాసం సమారంభం మోక్ష సామ్రాజ్యదాయిని. ఓం శ్రీ గురుభ్యో నమః. గురుగారు, అన్ని పదముల కన్నా పరమ పదమైన మోక్ష పదము ఏ విధంగా లభిస్తుంది గురువుగారు? మంచి ప్రశ్న వేశావు. ఈ పరమ పదం అనేది మోక్షం, అది మోక్ష పదం, మోక్షాన్ని కలుగు చేసేటువంటి పదం. అంటే పదము అంటే అక్కడ దాని వెనకల విద్య ఉన్నదని చెప్పడానికి కారణం అన్నమాట. ఏమిటా విద్య? సర్వసిద్ధికరం మార్గం మాయాజాల నికృంతనం జన్మ మృత్యు జరా వ్యాధి నాశనం సుఖదం వదా. జన్మ మృత్యు జరా వ్యాధి నాశనం సుఖదం వదా. అంటే హిరణ్యగర్భుడు అంటే సకల సృష్టికి మూల పురుషుడు. ఒక రకంగా చెప్పాలంటే అతడు ఆధారభూతుడు అన్నమాట. అతడు పరమేశ్వరుణ్ణి అడుగుతున్నాడు అన్నమాట. ఓ స్వామి, సర్వసిద్ధికరము, ఏం కరము? సర్వసిద్ధికరము, మాయాజాలము. అంటే మాయాజాలం అంటే ఒక వల. ఆ వల ఇసిరమనుకో, నేల మీద ఇసిరితే పిట్టలు పడతాయి, నీటిలో ఇసిరితే చేపలు పడతాయి. అలాగన మనిషి యొక్క మనసు ఆ మాయలో పడిందనుకో, ఆ వలలో చేపలు పడినట్టు, ఈ వలలో పెట్టెలు పడినట్టు అన్నీ కూడా ఈ మనసులో పడతాయి. అలా మనస్సును స్వాధీనం చేసుకోలేని వాడు ఏ కార్యానికి సమర్థుడు కాడనమాట. అందుచేత అది వల నుండి విడుదల, అంటే మాయాజాలం అనేటి వల నుండి విడుదల ప్రసాదించున్నది జన్మ మృత్యు జర వ్యాధి రుగ్మతులను నశింపజేయునది. ఇక నీకు మళ్ళీ చెప్తాను. జన్మ మృత్యు జర వ్యాధి రుగ్మతులను నశింపజేయునది, పరమ సుఖప్రదమైనది అగు ముక్తి మార్గమును దయతో నాకు చెప్పమని ఆ పరమేశ్వరుణ్ణి ఈ యొక్క హిరణ్య గర్భుడు అర్థిస్తున్నాడు, అంటే ప్రార్థిస్తున్నాడు. అంటే వివరించమని, నాకు వినయంగా నాకు అర్థమయ్యేటట్టు వివరించండి. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు భగవద్గీత ఎవరికి ఎవరు వివరించారు? అర్జునుడికి కృష్ణుడు వివరించారు. అసలు అడిగింది ఎవరు? అర్జునుడు. ఈ మాయా ప్రపంచం, ఈ మాయా యుద్ధం నుంచి నేను ఎలాగ విముక్తిని కాగలను పరమాత్మ అని అర్జునుడు కృష్ణుడిని అడిగాడు. అలాగన శ్రీరామచంద్రమూర్తి విశ్వామిత్ర మహర్షి దగ్గర విద్య నేర్చుకుని బల అతిబల అనేటువంటి ఈ ప్రాణ అపాన, బల అతిబల అంటే ప్రాణ అపానములే, ఆ విద్య నేర్చుకుని గొప్ప సాధన చేస్తూ కూడా వశిష్ఠ మహర్షిని అడుగుతాడు. ఓ మహర్షి, మనసును ఏ విధంగా మనం అదుపు చేయగలము, అంటే మనోరహితము చేయగలం, మనసును లేకుండా చేయగలం, ఏమి చేస్తే పరమ సుఖదమైనటువంటి ఆ ప్రాప్తి,
ఆ పరమ సుఖదమైనటువంటి ఆ సుఖం ఏది నిర్మల స్థితి సుఖం అంటే మోక్ష ప్రాప్తి సుఖం. అనేకులు మహాత్ములు అనేక రకాలుగా చెప్పారు. అది ఎలా పొందుతాం? ఏం చేస్తే అట్టి సుఖాన్ని నేను పొందగలుగుతాను, అట్టి సుఖం నాకు ప్రాప్తిస్తుంది? మహర్షిని రాముడు అడిగాడు. అలాగనే మనకు శిష్యు పరంపర, గురు పరంపరాల్లో ప్రతి గురువుని ప్రతి శిష్యుడు అడుగుతున్నది అదే విషయం. గనుక ఎలాంటి మానవుడైనా సరే, మానవులమే కదా మనమంతా, ఋషులు కూడా మానవులే కదా. కృషి ఉంటే ఋషులు అవుతారని అది ఏదో పాట పాడినట్లుగా కృషి చేస్తేనే కదా ఋషి అవుతాడు. వాడు పుట్టుకతో ఎవరు ఋషి కాదు కదా. గనుక ఈ కృషి అనేది గురువుని ఆశ్రయించి అట్టి సుఖాన్ని పొందాలనుకున్నవాడు, అంటే ఆ పరమపదాన్ని, ఆ మోక్షపదాన్ని పొందాలనుకున్నవాడు గురువుని ఆశ్రయించి అంత భక్తి విశ్వాసంతో వినయంగా వింటేనే అది అలవడుతుంది. దానికి శ్రమ ఉంది వెనక. అది ఎలాంటి శ్రమ అంటే, ఉదాహరణకు పద్మాసనం వేసుకుని పద్మాసనంలో 1-2 గంటలు కూర్చోగలిగినంతసేపు కూర్చుని సమం కాయ శిరోగ్రీవం ధారయన్న చలం స్థిరం అని భగవద్గీతలో చెప్పినట్లుగా నడు నిఠారుగా పెట్టుకుని, మెడ నిఠారుగా పెట్టుకుని, భ్రూమధ్యంలో దృష్టిని అంతర్ముఖం చేసి దృష్టి నిలిపి ఈ ప్రాణాపాన గతులను ఎవడైతే నిరంతరం అభ్యాసం చేస్తాడో, నడుపుతాడో, అట్టివానికి కదా అంతర్ముఖమయ్యేది మనసు, అట్టివానికి కదా అంతర్ముఖమయ్యేది ప్రాణం, అట్టివానికి కదా అంతర్ముఖమయ్యేది బుద్ధి, అట్టివానికి కదా అంతర్ముఖమయ్యేది చిత్తం. నీ చిత్తం చేరిపోయినట్టు పరిగెడుతుంటే దాన్ని కంట్రోల్ చేయడం మానేసి, నేను శివుడితో ఫోటో దిగాను, కృష్ణుడితో నాట్యం చేశాను, నేను ముక్తిని పొందాను, నేను ముక్తిని ఎవరికైనా ఇచ్చేస్తాను, ఇలాంటి మాటలను చెబుతున్నారు సన్నాసులు. ఎవరు పొందుతారు ముక్తి? ముక్తిని పొందిన తర్వాత ఇంకేమున్నది కా? ముక్తిని పొందడానికి కదా ఒంటికాల మీద తపస్సు చేశారు మహర్షులు. ముక్తిని పొందడానికి కదా కొండ గృహంలో ఆ తపస్సులు చేశారు మహర్షులు. ముక్తిని పొందడానికి కదా అరణ్య మధ్యాలో తపస్సులు చేశారు ఆకులాల ముక్తిని మహాత్ములు. అలాంటి మహాత్ములు కదా సాధన చేసి విశ్వాన్ని దర్శించి మనకు చెప్పినటువంటి ఉపనిషత్తులు, అరణ్యకాలు, శృతులు ఇవన్నీ కూడా ఈ సంపదంతా ఆ మహాపురుషులు చెప్పినటువంటిది కదా. ఎవరికి తెలియదు అనుకున్నట్టు 4 మాటలు తెలుసుకుని, 4 శ్లోకాలు నేర్చుకుని, 4 మాటలు నేర్చుకుని, 4 పద్యాలు నేర్చుకుని యథాశ్వది చెప్పడం ఎందుకు? ప్రజలు ఎందుకు మోసం చేయడము? ముందు నేను పొందినది జ్ఞానం. అందుకే భగవద్గీతలో బల్లగుద్ది చెప్పారు, యోగ సంజాయతే జ్ఞానం. నువ్వు యోగం చేస్తాను కానీ జ్ఞానం ఎక్కడరా నీకు? జ్ఞానం లేని వాడిని ఏమంటున్నారు? పశ్యతీతి పశువు ద్విపాద పశువు. అది 4 కాళ్ళ పశువు అయితే నువ్వు 2 కాళ్ళ పశువు. కాబట్టి గురువుని ఆశ్రయించి వారి దగ్గర వినయంతో చేతులు జోడించి ఆ మార్గం ఏదైతే ఉన్నదో అది నాకు చెప్పండి పరమాత్మ. నీకెవరైతే జ్ఞానాన్ని బోధిస్తారో వాడే నీకు పరమాత్మ, ఆయనే నీకు గురువు, ఆయనే నీకు తండ్రి, ఆయనే నీకు తల్లి, ఆయనే సర్వం నీకు. అందుకే గురువే సర్వలోకానం విసజే భవరోగనం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తి అన్న మహాన్ అన్నారు దక్షిణామూర్తి స్తోత్రాలు. కాబట్టి నువ్వు అడిగినటువంటిది నువ్వు అడగడానికి చాలా సులువుగా, చిన్నతనంగా, అదే ఏదో అడిగాలని తెలుసుకోవాలని నీకు ఆశ ఉన్నది, అడిగావు. కానీ నువ్వు అడిగినంత సింపుల్గా కానీ సుఖంగా కానీ అది చిన్నది కాదు తల్లి. దాని వెనకాల అపారమైన సాధన కావాలి, శ్రమ కావాలి. సాధన చేయడానికే దేన్నైతే మనం తెలుసుకోవాలనుకుంటున్నామో అది తెలుసుకునేంత వరకు కష్టపడాలి. అంతేగాని బయటకు వచ్చేసి నేను అది తెలుసుకున్నాను, నేను ఇది తెలుసుకున్నాను, నాకు అది తెలిసిపోయింది, నాకు ఇది తెలిసిపోయింది, మీ అందరికీ నేను చూపించేస్తాను,
ఇలాంటి మాయ మాటలు చెప్పకూడదు. అది నీకే మళ్ళీ నరకప్రాయం అయిపోతుంది అనమాట. నీవే అధోగతి పాలైపోతావు అనమాట. మోక్షం అనేది నువ్వు పొందినటువంటిది, పొందాలనుకునేటువంటిది అది 4 గోడల మధ్యలో, లేకపోతే నీ శరీర మధ్యలో నీ శిరస్సు ఉంది కదా, పురము. ఈ పుర్రెలోనే కదా ఉంది నీ బుర్ర. ఈ బుర్రలోనే కదా ఉంది నీ తెలివి. ఆ తెలివిలోనే ఉన్నది కదా ఏది పొందాలి, ఏది పొందకూడదు, ఏది మంచిది, ఏది చెడు అనేది తెలుసుకునేది ఎక్కడ? నీ బ్రెయిన్లోను కదా. అందులోనే కదా ఇవన్నీ ఉన్నాయి. అక్కడి నుంచి ఏ సంకేతం వస్తుందో ఆ సంకేతాన్ని నువ్వు అదుపులో, నువ్వు కంట్రోలింగ్ పవర్ కావాలి మొదట. అలా కంట్రోల్ చేసుకోగలిగితే, కంట్రోల్ చేసుకుంటూ సాధన చేస్తే ఎన్నో జన్మలకు పోవక్కర్లేదు. ఈ జన్మలోనే ఆ పరమపదాన్ని పొందగలం. ఇంత చిన్న వయసులోనే ఇలాంటి ఆలోచన, ఇలాంటి జిజ్ఞాస నీకు కలుగుతుంది కాబట్టి నీకు ముందు ముందు మంచి భవిష్యత్తు ఉంది. ఓకేనా? సరే. ఓం శ్రీ గురుభ్యో నమః.